విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ తోడ్పాటుతో 2,500 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేశామని ముత్తంశెట్టి తెలిపారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యాను కనుకే ఇవాళ ధైర్యంగా ప్రజలను ఓటు అడగగలుగుతున్నామని అన్నారు. ఎంపీగా బొత్స ఝాన్సీని మూడోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ మన జగనన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత కాలు కూడా బంద్ చేయించారు. తెలుసు కదా ఆ విషయం మీ అందరికీ, మంచిదనే కాదు. సో మనకేంటంటే ఎంతసేపు ప్రజా సంక్షేమం, ముఖ్యంగా పేదవాళ్ళు బాగుండాలి అని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమ్మా ఇవాళ వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది భీమిలిలో.